కొద్దిగా జరగాలి खत्म हो सब लोग बैठो साइड देश भर में अगस्त 15 बाकी से हमारा हैदराबाद लिबरेशन डे का ये सितंबर 17 जो शुरुआत होते हैं తెలుగు बात है ఈ సెప్టెంబర్ అన్ని వాళ్ళు కూడా ఈ సెప్టెంబర్ 17 మనది కూడా 70 ఈ సంవత్సరం పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం. మనం కూడా మన రామచంద్రరావు తండ్రి గారి మంచి కార్యక్రమం హైదరాబాద్లో చేయాలి. నేను అనుకుంటున్నాను అందరూ కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా చేయాలి. భారత సర్కారు మీరు కలిసి మౌనందరూ కలిసి గవర్నమెంట్ తరఫున మేము కూడా ఒక మంత్రిగా పంపిస్తుంది. కాబట్టి ఈ హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మేము ఈ సెప్టెంబర్ 17 అఫీషియల్గా హోమ్ మినిస్టర్ వస్తుంది. పరేడ్ గ్రౌండ్లో అఫీషియల్ ఫంక్షన్ అంటే ఎట్లయితే స్వతంత్ర దినోత్సవం అయితే లాస్ట్ 48 సెప్టెంబర్ 17 ప్రభుత్వం తరఫున ఆనాటి హోమ్ మంత్రి ఫ్లాగ్ వేసేటప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం తరఫున ఎక్కడ ఫ్లాగ్ ఇవ్వాలి. ఈ గడువు కర్ణాటక మహారాష్ట్రతో అయింది. బట్ ఇక్కడ మన హైదరాబాద్ పాత యొక్క తెలంగాణ స్టేట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక జెండా వేయలేదు. మళ్ళీ ఆ రోజు ఆ హోమ్ మినిస్టర్ వేశారు. 74 ఇయర్స్ మళ్ళీ హోమ్ మినిస్టర్ వేస్తారు.
ఈనాడు ఉన్నంత చేస్తాం. మళ్ళీ ఆఫ్టర్ 74 years ఆఫ్టర్ సెప్టెంబర్ 17 ఒక్కరు కూడా నేషన్ ఫ్లాగ్ ఎగరేది హైదరాబాద్ లిబరేషన్లో. మనం ఇంత పోరాటం చేసి ఉద్యమాలు చేసి ఇంతమంది బలిదానమై ఇంతమంది చనిపోయి నేర్చిన ఉత్సవాలు అంటే స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకోవాలి. ఆఫ్టర్ 75 years జరుపుకుంటాం. ఇది ఈ సందర్భంగా కొద్దిగా అన్న నేను కొన్ని పేర్లు చెప్పినప్పుడు కలవాల వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి హోంమంత్రి గారిని చెప్పారు. వారి సందేశం తీసుకొని వచ్చాను. ఇది నేనేమంటానంటే ఈ సంవత్సరంలో ఏదైనా మీకు వారి జన్మదినం ఎప్పుడు వస్తుందో కూడా నేను చూస్తాను. ఆ రోజు కానీ ఎప్పుడు వస్తుంది దానికి ప్లాన్ చేయండి. 25 April రోజు ఇక్కడ నేను ఈ పరిసర ప్రాంతాలని ఉస్మానియా యూనివర్సిటీలో కదా నేను ఆ రోజు ధన్యవాద నినాదాలు ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ చేశాను. యూనివర్సిటీలో హాల్ ఉంది, యూనివర్సిటీలో ప్రోగ్రామ్ చేశాను. ఎక్కడైతే ఉండే మాత్రం నినాదం ఇచ్చి సస్పెండ్ చేయబడ్డారో అదే యూనివర్సిటీలో మనం 75 సంవత్సరాల తర్వాత మీ కుటుంబము, మీ కాలేజీ, బంధువులు, స్నేహితులు, భారత ప్రభుత్వము, ఇక్కడ ఉండేటువంటి సామాజిక నాన్ పొలిటికల్ బీజేపీ జెండా నాన్ పొలిటికల్ ఇక్కడ ఉండేటువంటి సామాజిక సంస్థలు అందరూ కలిసి చేయాలి. స్కూల్ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ భాగస్వామ్యం ఎందుకంటే ఆయన స్కూల్ ప్రారంభించారు. టీచర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యం చేస్తారు. యూనివర్సిటీలో మొత్తం భాగస్వామ్యం చేసి మంచి ప్రోగ్రామ్ చేయాలి. అది ఇప్పటి నుంచి అర్థమవుతుందా శంకరాన్న? ఈ బాధ్యత కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలి. ఆయన April 11 కదా, 25 April తర్వాత 25 Aprilకు వాళ్ళు కోఆర్డినేషన్ లేదు, మనం చేయాలి. వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళని సన్మానం చేస్తామంటే వాళ్ళు ఏం కూర్చునేది లేదు. వాళ్ళు సహకారం మీద అది డిఫరెన్స్, రెస్పాన్సిబిలిటీ మనది. 25 April బర్త్డే 104 1950 23rd 107 కలిపి చేయండి प्रोग्राम दोनों का करो और हैदराबाद में भी यूनिवर्सिटी में सबके नाम पर अच्छा करें क्योंकि सबका आंदोलन उसमें लिंक ఉంది. అక్కడ చేస్తే రెలెవెంట్ ప్రోగ్రామ్ రకరకాల ప్రోగ్రామ్ చేద్దాం. ఇది ఒక ప్రోగ్రామ్ ఆలోచించి అర్థమైంది. శంకరన్న कारपोरेटर साहब अभी नेतृत्व करना है, ये आपका नेतृत्व में आता है. अभी से प्लान करके जितने भी रिसेप्शन का उसका प्रोग्राम करना है. आप भी लोग करना है. मैं इधर वीक वालों को दूसरा ऑर्गेनाइजेशन को बताऊँ उसमें वो लोग भी स्पीड वाले సుఖదేవారి సుఖదేవారి ఈ జిల్లాలో వస్తుంది. ఇంకా వస్తుంది కదా సుఖదేవారి చేయాలి ప్రోగ్రామ్. సరిగ్గా ఆర్య సమాజ్ మైదానంలో చేయాలి. ఓల్డ్ సిటీ ఆర్య సమాజ్ మైదానంలోనే చేయాలి. సుఖదేవారి నారాయణరావు కోటి నటంలో देखना है तो मेरा पास ही रहते थे. वो था मेरा कार्यक्रम 2 साल हो गए. यही लोग काम किए नहीं करता. 50 సంవత్సరాల గొప్ప విషయం కంటిన్యూ చేస్తున్నారు. అదే ఎప్పుడు సస్పెండ్ అయిన ఐడియా ఉందా?
मैडम किधर है? మిత్రులందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమం ప్రపంచమంతా కూడా భారతీయులను అత్యంత వైభవంగా మనము నిర్వహించుకుంటున్నాం. ఒక సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన తెలుగు బిడ్డ అయినటువంటి అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలు మనం జరుపుకున్నాం. మన తెలుగు బిడ్డ ఎవరైతే త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేశారో పింగళి వెంకయ్య గారి జయంతి ఉత్సవాలను కూడా ఢిల్లీలో అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం ఏదైతే గతంలో నిజాం పరిపాలన ఉన్నటువంటి హైదరాబాద్ దక్కన్ రాష్ట్రం ఏదైతే ఉండిందో నిజాం రాజ్యం, ఇక్కడ 3 రంగుల జెండా ఎగరవేయడానికి నిజాం యొక్క నియంతృత్వ పరిపాలన నుంచి, నియంతృత్వ యొక్క దౌర్జన్యాల నుంచి ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిన తర్వాత 74 సంవత్సరాలు పూర్తయి సెప్టెంబర్ 17కు 75 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కాబట్టి ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున ఈ యొక్క మహోత్సవాలను అత్యంత వైభవంగా భారత ప్రభుత్వం తరఫున నిర్వహించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇది చరిత్రలో ఈ యొక్క నిజాం వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటానికి ప్రాధాన్యత లేకుండా పోయింది, మరుగున పడేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎప్పుడు ఎగిరింది, ఇక్కడ ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది అంటే ఈ తరానికి లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు 95% మంది ప్రజలకు తెలియదు. గత 25-30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తరఫున అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మా మీద కేసులు పెట్టారే తప్ప, మమ్మల్ని జైల్లో పంపారే తప్ప, లాఠీచార్జ్ చేశారే తప్ప ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఈ ప్రభుత్వాలు ఏవి కూడా అధికారపూర్వకంగా నిర్వహించలేదు. ఇప్పుడు అదృష్టవశాత్తు ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉన్నారో, చరిత్రలో ప్రాధాన్యత లేనటువంటి అనేక మంది స్వతంత్ర సమరయోధుల స్మరించుకునేటువంటి కార్యక్రమం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు యొక్క కార్యక్రమాలను కూడా వారి జన్మస్థానమైనటువంటి భీమవరంలో నిర్వహిస్తే భారత ప్రధానమంత్రి స్వయంగా వచ్చారు. పింగళి వెంకయ్య గారి జయంతి ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహిస్తే హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా వచ్చారు. ఈరోజు మా అదృష్టం అందరిది కూడా ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా హైదరాబాద్ లిబరేషన్ డే కార్యక్రమాలను భారత ప్రభుత్వం తరఫున ఒక ప్రజా కార్యక్రమంగా హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నాం. హైదరాబాద్లో నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణము నిజాం రాజ్యానికి, ఆనాటి ప్రజల మీద అకృత్యాలకు, అన్యాయాలకు, దోపిడీకి, మానభంగాలకు వ్యూహకల్పన చేసి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఆ రోజు నిజాం రాజ్యంలోనే ఇక్కడే కేంద్రీకృతంగా తెలంగాణ అంతా కూడా ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి అనేక జిల్లాలలో అనేక రకాల అకృత్యాలు చేశారు. అనేక మంది మహానుభావులు నిజాంకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా మాకు స్వాతంత్రం కావాలి, మేము కూడా 3 రంగుల జెండా ఎగరవేస్తాము, మేము కూడా వందే మాతరం అంటాము,
మేము కూడా భారతమాతకి జై అంటాము. ఇది మా హక్కు. ఈ నిజాం ఎవరు, నిజాం పరిపాలన నుంచి మా విముక్తి కలిగించండి అని అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాలలో వందే మాతరం రామచంద్రరావు గారు హైదరాబాద్ బిడ్డ ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ వందే మాతరం నినాదం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా లేక ఆనాటి నిజాం వ్యతిరేకంగా ఆయన నినాదాలు ఇస్తే ఆయనను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ నిజాం రాజు నిర్దాక్షిణ్యంగా ఆయన సస్పెండ్ చేశాడు. ఆ రకంగా వందే మాతరం రామచంద్రరావు నిరంతరంగా హైదరాబాద్ విముక్తి కోసం పోరాటం చేసి మరి ఒక ఆదర్శమైనటువంటి స్వతంత్ర సమరయోధుడిగా ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు. వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలను వారు ప్రారంభించారు. వాళ్ళ కుమారుడు వారు ప్రారంభించినటువంటి పాఠశాలను మరి ఈరోజు చాలా అద్భుతంగా ఇక్కడి పేద ప్రజల కోసం నిర్వహిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రధానమంత్రి ఆదేశంతో వందే మాతరం రామచంద్రరావు గారి యొక్క కుమారుడిని కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ తర్వాత నేను షోయబుల్లా ఖాన్ కుటుంబ సభ్యులను కూడా కలవడం కోసం గట్కేసరికి వెళ్తా ఉన్నాను. ఆయన ఒక జర్నలిస్ట్. ఆయన కూడా ఇమ్రాజ్ అనేటువంటి పేపరు ఆ రోజు నడిపేవాడు. ఎక్కడ కూడా ఆయనకు రెంట్ బిల్డింగ్ ఇవ్వకపోతే బూరుగుల రామకృష్ణరావు గారి ఇంట్లోని చేసి పేపర్ ప్రింట్ అయిన తర్వాత సైకిల్ మీద ఇంటికి వెళ్తా ఉంటే కాచిగూడ లింగంపల్లి చౌరస్తా వద్ద ఆనాటి రజాకారులు, నిజాం యొక్క కిరాయి మనుషులు స్వతంత్ర సమర పోరాటానికి షోయబుల్లాకు ఏ రకంగా మద్దతు ఇస్తారు, ఆయన పత్రిక ఏ రకంగా మద్దతు ఇస్తారని చెప్పి ఆయనను చేతులు నరికారు. ముందు ఏ చేతులతోటైతే కలం పట్టుకొని ఒక జర్నలిస్టుగా స్వతంత్ర సమర పోరాటానికి శ్రీకారం చుట్టారో, పాల్గొన్నారో, దానికి వ్యతిరేకంగా అదే చేతులను నిజాం యొక్క రజాకర్లు అతి క్రూరంగా ఆయన చేతులు నరికి లింగంపల్లి చౌరస్తాలో హత్య చేయడం జరిగింది. అందుకోసమే ఈరోజు ఆ కుటుంబ సభ్యులను కూడా కలవడం కోసం వెళ్తాం. సెప్టెంబర్ 17 హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి భారత హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు స్వయంగా వస్తూ ఉన్నారు. ఏదైతే 1948 సెప్టెంబర్ 17 ఆనాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇదే హైదరాబాద్ నగరంలో నిజాం రాజ్యానికి చరమగీతం పాడి, నియంత్రణత్వానికి చరమగీతం పాడి పోలీస్ యాక్షన్ ద్వారా భారత సైన్యం అంతా కూడా నిజాంను లొంగదీసుకొని స్వాధీనం చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 17 నాడు ఇక్కడ ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 3 రంగుల జెండా ఎగరేశారు. 74 సంవత్సరాలు 75 సంవత్సరాల తర్వాత ఈ 74 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్వహించలేదు. ఇంత దుర్మార్గము, ఇంత అన్యాయము, ఇంత నిర్లక్ష్యము, ఇంత వివక్షత ఇక్కడి ప్రజల పట్ల జరిగింది. అనేక మంది త్యాగమూర్తులు బలిదానాలు చేస్తే వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రము, ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు ఏ రోజు కూడా నిర్వహించలేదు. మళ్ళీ సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత ఈనాటి హోంమంత్రి మొదటిసారిగా అధికారపూర్వకంగా భారత ప్రభుత్వం తరఫున ఇదే హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్స్లో 3 రంగుల జెండా ఎగరవేయబోతా ఉన్నాడు. ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి నేను హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నిజాం యొక్క నియంతృత్వమైనటువంటి పరిపాలనలో ఏ గ్రామాలు అయితే ఉన్నాయో, ఏ ప్రాంతం పెంచాలి, ఊరు ఊరు జెండాలు ఎగరేయాలి, వందలాది వేలాది బురుజులను అలంకరించి ఏ బురుజులైతే గ్రామాన కట్టుకొని రజాకార్లకు వ్యతిరేకంగా తమ ప్రాణాలు రక్షించుకొని ఆ గ్రామ మహిళల ప్రాణాలు రక్షించడం కోసం ఆ రోజు యువతంతా కూడా స్వచ్ఛందంగా మరి సేవ చేసి
శ్రమదానం చేసి బురుజులు కట్టుకున్నారో ఆ బురుజులన్నీ కూడా ఇంకా ఆ పోరాటానికి మరి స్ఫూర్తిగా ఇంకా మనకు కనిపిస్తాయి. త్రివర్ణ పతాకం ఎగరాలి. గ్రామ గ్రామాన ప్రజలు ఏ రోజైతే 1948 సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఆనాటి ఉప మంత్రి సర్దార్ పటేల్ కాలు పెట్టాడో ఆ రోజు ప్రజలు మన మిలిటరీకి ఊరు ఊరున వాడవాడన ఇంటింటిన స్వాగతం పలికారు. ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి సంతోషాలతో కార్యక్రమాలు జరుపుకున్నారో తెలంగాణ అంతటా కూడా అన్ని గ్రామాలలో ప్రతి ఇంటి పైన కూడా ప్రజలు అదే సంతోషంతో కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు భారత ప్రభుత్వం తరఫున, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ మనవి చేస్తూ ఈరోజు నేను వందే మాతరం రామచంద్రరావు గారి కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ తండ్రి గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని మరొకసారి మననం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వారి యొక్క జన్మదినం ఈ యొక్క హైదరాబాద్ విమోచన ఉత్సవాల సందర్భంగా 25 ఏప్రిల్ జరగబోతుంది. దాన్ని అద్భుతంగా ఇక్కడ ప్రజలందరూ కలిసి నిర్వహించాలని చెప్పి నేను కుటుంబ సభ్యులను కోరాను. అందుకు వారి కుమారు కూడా అంగీకరించాడు. ఆ కార్యక్రమం కూడా భారత ప్రభుత్వం తరఫున అత్యంత వైభవంగా వారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పి మనం చేస్తాం. ऊपर उठा लोगों। ये जानकर बड़ी प्रसन्नता हुई कि स्वतंत्रता के इतने सालों के बाद सरकार ने जो हमारा विमुक्ति का 17 सितंबर 1948 दिवस है, स्वतंत्रता जब हमें मिली, हैदराबाद को मिली, हैदराबाद स्टेट को मिली, उसको बड़े जोर शोर से मनाया जा रहा है। कि जानकर हम जैसे स्वतंत्रता सेनानियों के जो वंशज है उनको बड़ी प्रसन्नता हुई कि उनके जो सैक्रिफाइसेस थे उनको रिकग्निशन मिला। वो लोग तो चले गए, उनको कभी रिकग्निशन का कुछ भी उनको नहीं था, उन्होंने अपना धर्म निभाया। अब सरकार का जो इनका विचार है कि इसको अच्छी तरह से मनाया जाए, इससे हमें बड़ी प्रसन्नता है। हमें ऐसा लग रहा है कि उनके आत्मा को भी शांति होगी। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। आइए दीपा जी सामने। मैडम कुछ नहीं कर मैं देता हूँ मेरे कैमरे मेरे को नहीं आज एक दिन आपका चलो किस्सा थोड़ा एक गिलास